అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు చికెన్ ఎగ్ కలిపి ఫ్రైని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలాలన్నీ తీసుకోవాలి. బిర్యానీ ఆకు, రాతి పువ్వు, యాలుక్కాయ, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. మీరు స్టీమ్ కోసం ఏ ప్రాసెస్ అయినా సరే ఫాలో అవ్వచ్చు. నేనైతే నాకు ఇలాంటి గిన్నె ఉంది కాబట్టి నేను దీంట్లో స్టీమ్ చేస్తున్నాను. బోన్లెస్ పీస్ని తీసుకుంటున్నాను. మీకు దొరకకపోతే బోన్తో కూడా తీసుకోవచ్చు. మనం తీసుకునేటువంటి మసాలాలన్నింటినీ కూడా వేసేసి కొంచెం పైపైన సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి పైపైన కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను స్టీమ్ చేయబోయే గిన్నె. దీని కింద పార్ట్లో కొంచెం వాటర్ని తీసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె పైన ఈ గిన్నెను కూడా అమర్చి 10 నుంచి పావు గంట సేపు స్టీమ్ చేసుకోవాలి. మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత ఒకవైపు ఎగ్స్ని కూడా ఉడకబెట్టుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పీసెస్నన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మసాలాలను మాత్రం అలాగే ఉంచి ఓన్లీ పీసెస్ని మాత్రమే తీసుకొని వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇంకా ఇవి మనకు ఏమీ యూజ్ ఉండవు, పక్కన పెట్టేసుకోవడమే. ఇవి చల్లారిన తర్వాత వీటిని పీసులుగా చేసేసుకోవాలి. ఒకవేళ మీరు బోన్తో తీసుకున్నా కానీ మామూలుగా మెత్తటి పీసులన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో లివర్ పీస్ కానీ కందనకాయ కానీ ఉంటే వాటిని మాత్రం అలాగే ఉంచేసేయండి. ఎగ్స్ను కూడా పైన పీల్ తీసేసి వైట్ పార్ట్, ఎల్లో పార్ట్ని వేరువేరు చేసేసుకోవాలి. వైట్ పార్ట్ని అయితే మీకు కావలసినట్టుగా కట్ చేసుకోవచ్చు. చిన్నగా పెద్దగా కావాలి అంటే అలాగే ఉంచేసుకోవచ్చు. సో ఎల్లోని మాత్రం పక్కన పెట్టుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. ఫ్రై కూడా టైం కూడా ఎక్కువగా ఏమీ పట్టదు. అన్నీ మనం స్టీమ్ చేసుకున్నవి, ఉడకబెట్టుకున్నవే కాబట్టి తర్వాత తాలింపు మసాలాలతో కలుపుకోవడమే కాబట్టి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఐరన్ బాండీని తీసుకున్నాను. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి కాస్తంత కరివేపాకును వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో పసుపును వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు పీసులుగా చేసుకున్నటువంటి చికెన్ని మొత్తం కూడా బాండీలోకి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ అయితే ముక్క కాస్త గట్టిపడుతుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పుని స్టీమ్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కాస్త ఉప్పును మాత్రమే వేసుకొని సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇవన్నీ కూడా పీసెస్కి బాగా పట్టేటట్టుగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్లోనే పసుపు, ఉప్పు, కారం, ఎగ్గుకు సరిపడినంత ఇవన్నీ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ని వేసేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఎగ్, చికెన్ పీసెస్ కలిసిపోయిన తర్వాత ఎల్లో పార్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కాకపోతే ఇవి చిదమకుండా
విడిపోకుండా ఉండేటట్టుగా కలుపుకోవాలి. అలా ఒక నిమిషం కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి దించేసుకున్నాము అంటే సాంబారు, పప్పుచారు లేకపోతే నార్మల్ రైస్లోకి మామూలుగా ఈ ఫ్రై కలుపుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే టేస్ట్ బాగుందా లేదా అనేది తెలుస్తుంది. బాగుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు కూడా. దీనిపైన కావాలి అని అంటే కాస్తంత నిమ్మకాయ రసాన్ని పిండుకొని కూడా నార్మల్గానే తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.